పరిశుద్ధ 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 ప్రభువా, వరాదూత అయినా వర్ణింపగలరా? వరాదూత అయినా వరాదూత అయినా వరాదూత అయినా మహిమ చెల్లును గలరా నిజముగా. ఘన మహిమ చెల్లును, ఘన మహిమ చెల్లును, ఘన మహిమ చెల్లును గలరా నిజముగా. దైవ సేవకులు పాస్టర్ నోవాహ్ గారు వారు మనతో ఉన్నారు. ఒక వాక్యమును ఈ వివాహము నిమిత్తమై మనం పఠిస్తూ జ్ఞాపకం చేసుకుంటూ దైవ సేవకులు ఆ వాక్యాన్ని పఠిస్తుండగా అత్యంత భక్తి శ్రద్ధలతో అందరూ వినాలని మనవి చేస్తున్నాను. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనము నుండి 24వ వచనం వరకు దైవ సేవకులు వాక్యపఠనంగా చదివి మరి విచ్చేసినటువంటి ఈ వివాహము, ఈరోజు వివాహములో జతపరచబడుచున్నటువంటి వీరిద్దరికీ కూడా శుభాకాంక్షలు తెలియచేయాలని మనవి చేస్తున్నా. మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు అత్యున్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ఈ పరిశుద్ధ వివాహానికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అలాగే స్థానిక సంఘ దైవజనులు అశోక్ జాన్ పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, అలాగే నూతనంగా జతపరచబడి నిమిత్తమై మన మధ్యలో వేదికలున్న మరి యవన పిల్లలు భరత్ అలాగే ప్రవళిక కూడా నా శుభాశీస్సులు తెలియపరుస్తూ ఉన్నాము. ఈరోజున పరిశుద్ధ బైబిల్లో ఒక లేఖనాన్ని దైవజనులు మన మధ్యలో మరి పఠించమని చెప్పి ఉన్నారు. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వాక్యం నుండి 24వ వాక్యం వరకు చదువుదాము. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షి నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దాన్ని కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటిన సహాయం అతనికి లేకపోయింది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకల్లో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడిన గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారు ఏక శరీరమై ఉందురు. ప్రియులరా, ఈ పరిశుద్ధ వాక్య భాగంలో దేవుడు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మరి దేవుని యొక్క వాక్యం ద్వారా మొట్టమొదటి వివాహం అనేది దేవుని చేత నిర్మించబడింది, దేవుని చేత కలగజేయబడింది, దేవుని చేతనే సృష్టించబడింది. ఆదిలో దేవుడు కుమారుడిగా యేసు ప్రభుల వారు, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు, ఈ ముగ్గురు కలిసి వివాహమును అత్యంత ఘనముగా ఎంచి వారు దానిని ఘనముగా మరి దైవజనులు చెప్పినట్లుగా భయభక్తులతో దాన్ని ప్రోత్సహించి బలపరిచి దాంపత్య జీవితం అనేది, వివాహ జీవితం అనేది అన్నిటికంటే చాలా విలువైనదని మరి వారు తెలియపరిచారు, బయలుపరిచారు. దేవుడే దానిని ఘనముగా ఎంచితే, దేవుడే అది ఉన్నతముగా ఎంచితే, దేవుడే అది ప్రాముఖ్యంగా ఎంచితే, మరి మనం కూడా దాన్ని చాలా ఘనముగాను, దాన్ని చాలా విలువైనదిగాను, అది చాలా ప్రాముఖ్యమైనదిగా మనం ఎంచాలి. చులకనగా తీసుకోకూడదు. వివాహం అనేది దేవుని ఏర్పాటు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.
పాస్టర్ గారు చెప్పినట్టుగా ఒక 5 విషయాలు వివాహం ఎందుకు చేసుకోవాలి, ఏ విధంగా దేవుడు ఆదాముకి వివాహము అవసరము, జత అవసరము అని ఏ విధంగా దేవుడు ఒక నిర్ణయానికి వచ్చి సాటి అయిన సహాయాన్ని ఏర్పరిచారు అనే విషయాలు చక్కగా దైవ సేవకులు తెలియజేశారు. ఆ విషయాలన్నీ కూడా ఈరోజు వివాహానికి సిద్ధపడిన మరి భరత్, ప్రవళిక వీరిద్దరూ కూడా వాటిని పాటించి ఆ ప్రకారం వారి యొక్క వివాహ జీవితంలో దీవించబడుదురుగాక. ఆమేన్. రాత్రి ప్రధానము నిమిత్తమై జరిగిన ఆరాధనలో కూడా భార్య ఎలా ఉండాలి, స్త్రీ ఎలా ఉండాలి అనే విషయాలు రాత్రి వర్తమానంలో నేను తెలియజేశాను. ప్రవళిక ఖచ్చితంగా చెప్పిన విషయాలన్నీ పాటించి సంతోషకరమైన ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబ జీవితాన్ని మీరు నిర్మించుకోవాలి. 100% మీరు ఎప్పుడైతే చక్కగా ప్రేమ, సమాధానం, ఐక్యతలో వర్ధిల్లుతూ ఉంటారో ఆ దేవుని కృప, కటాక్షము కూడా మీకు తోడుగా ఉంటుంది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. చక్కగా చిన్న చిన్న ఒడిదొడుకులున్నా ఏం చేయాలి, ఏం చెప్తారు అందరూ? చెప్పాలి. ఏం చెప్తారు అందరూ? మీ అమ్మ నాన్న కూడా అదే చెప్తారు. ఏమని? ఏదన్నా చిన్న చిన్న తేడాలున్నా సర్దుకుపోవాలి. అమ్మాయికి కూడా ఏం చెప్తారు? చిన్న చిన్న లోటుపాట్లున్నా. అట్లాగే ఒక అత్తగారు చెప్పిందంట అమ్మాయికి, ఏదో చిన్న వాదోపవాదాలు చేసుకుంటుంటే సర్దుకుపోవాలమ్మా అని అందంట. ఇంతలోకి వెళ్ళిపోయి బట్టలు సర్దుకొని వచ్చిందంట. అదేంటే సర్దుకుపోతున్నావు అంటే, నువ్వే చెప్పావుగా సర్దుకుపోవాలని అందట. అంటే ఆ సర్దుకుపోవడం కాదు. ఏ సర్దుకుపోవడం? మూటా ముళ్ళు బట్టలు పెట్టే బేడ సర్దుకోవడం కాదు. అర్థం చేసుకొని చిన్న చిన్న అవగాహన కలిగి ఉండాలి అనే విషయం అన్నమాట. సరే, మంచిది. ఇప్పుడు పాస్టర్ గారు పొద్దున్న 6 గంటలకు వచ్చారండి. మరి మరలా వాళ్ళు చాలా దూరం ప్రయాణమై వెళ్ళాలి. ఈ సమయంలో ఇంకా మనం విస్తారంగా నేను చెప్పాను వాళ్ళకి వివరంగా, కొద్దిగా చక్కగా సమయానుకూలంగా వస్తే ఎక్కువ మాట్లాడుకోవడానికి, వాళ్ళకి బోల్డని సూచనలు చేయడానికి ఉంటుంది. అయినా పాస్టర్ గారు అక్కడ పాస్టర్ గారి దగ్గరే ఉంటారు. ఇక్కడికి వచ్చినప్పుడు మేము కూడా దగ్గరగానే ఉంటాం. సమయానుకూలంగా చెప్తూనే ఉంటాం ఎలా ఉండాలి ఏంటనేది. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట విన్న తర్వాత మనం వివాహ కార్యక్రమంలోనికి ప్రవేశిద్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. 3వ పరిశుద్ధ వివాహ ప్రకటన 3వది చేస్తూ ఉన్నాను, ఆలకించండి. ఖమ్మం జిల్లా జేనరి, పెనుమిల్లి మండలం, ప్యారిష్, అడవి మల్లెల, లంకాసాగర్ గ్రామ కాపురస్తుడు శ్రీ తగరం గాలయ్య లలిత గారుల కుమారుడు బ్రహ్మచారి తగరం భరత్ 22 సంవత్సరాల యొక్కయు, కృష్ణా జిల్లా జేనరి, గన్నవరం మండలం, ప్యారిష్, కేసరపల్లి గ్రామ కాపురస్తుడు శ్రీ మన్నే కృష్ణ మరియమ్మ గారుల కుమార్తె కన్యక మన్నే ప్రవళిక 19 సంవత్సరాల యొక్కయు వివాహ ప్రకటన చేయుచున్నాను. వీరిద్దరూ పరిశుద్ధ వివాహము చేసుకొనకూడదని ఏ హేతువైనను న్యాయమైన ఆటంకమైనను మీలో ఎవరైనను తెలుసుకుని ఉన్న ఎడల దానిని వెల్లడి చేయవలెను. ఇది 3వ ప్రకటన. ఎవరికి ఏ ఆటంకము లేని కారణం చేత ఈ వివాహ కార్యక్రమంను ముందుకు కొనసాగిస్తూ ఉన్నాం. శ్రద్ధగా ఆలకించండి అందరూ. ఇక్కడున్న వీరిద్దరూ పరిశుద్ధ స్థితిలో జతపరచబడుటకు వచ్చి ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్న వారిలో ఎవరికైనా క్రైస్తవ సంఘ క్రమశిక్షణ బట్టి కానీ ఈ దేశ చట్టమును బట్టి కానీ వీరు వివాహం ఆడరాదని న్యాయ సమ్మతమైన హేతువేదైనా తెలిసి ఉన్న పక్షమున దానినిప్పుడు వెల్లడి చేయవలెను. లేని ఎడల ఇక మీదట ఎప్పటికీ ఊరు కొనవలెను.
ఎవరు ఏ ఆటంకములు తెలియచేయని కారణము చేత దేవుని యొక్క కృపను బట్టి ఈ వివాహమును ముందుకు కొనసాగిస్తూ ఉన్నా. మీరిద్దరూ జాగ్రత్తగా ఆలకించండి. భరత్, ప్రవళికలు, మీరు ఈ వివాహము వలన జతపరచకూడదని హేతువేదైనా మీలో ఎవరికైనా తెలిసి ఉన్న పక్షమున దానిని ఇప్పుడు ఒప్పుకొనవలనని దేవుని సన్నిధానమున మీకు గట్టిగా ఆజ్ఞాపించుచున్నాను. ఏం లేదు, వీళ్ళిద్దరికీ ఆటంకం ఏం లేదు. ఆటంకం కాదు, మా అమ్మ మా నాన్న ఎప్పుడు మా పెళ్లి చేస్తారా అని చెప్పి ఇద్దరు కూడా ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుడు వీరిని దీవించి ఆశీర్వదించును గాక. ఇప్పుడున్న ఈ ప్రేమ వారు బ్రతికినంత కాలము ఆ ప్రేమ, ఆ సమాధానము వారిలో, వీరు దేవునిలో ఆ విధముగా కొనసాగిపోదురు గాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నేను అడిగిన ప్రశ్నకి భరత్ జవాబు చెప్పాలి. భరతను నీవు ప్రవళికను ఈ స్త్రీని నీ భార్యనుగా చేసుకొని ఈమెను మాత్రమే హత్తుకొని ఉందువా? నువ్వు చెప్పమ్మా. ప్రవళికను నీవు భరతను ఈ పురుషుని నీ భర్తనుగా చేసుకొని ఇతన్ని మాత్రమే హత్తుకొని ఉందువా? గట్టిగా చెప్పమ్మా. వెరీ గుడ్. వీరిద్దరు కూడా ఏ ఆటంకము తెలియచేయలేదు కనుక ఇరుపక్షాల తల్లిదండ్రులు ముందుకు రావాలని మనవి చేస్తూ ఉన్నా. పెండ్లి కుమారుని తల్లిదండ్రులు, పెండ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు ఇద్దరు కూడా ముందుకు రావాలని మనవి చేస్తూ ఉన్నా. చిన్నక కుమారాత్మలను నేకదేవా, చిన్నక కుమారాత్మలను నేకదేవా, ఘన మహిమ నిల్లును ఘనరా నిత్యముగా, ఘన మహిమ చెల్లును, ఘన మహిమ చెల్లును, ఘన మహిమ చెల్లును నిత్యముగా. ఈ సమయంలో కన్యాదానము చేయాలని మనవి చేస్తున్నాను. మరి పెండ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు అమ్మాయి యొక్క కుడి హస్తం తీసుకొని పెండ్లి కుమారుని యొక్క కుడి హస్తంలో పెట్టాలని మనవి చేస్తున్నాను. నా భార్యనుగా హత్తుకొని ఇద్దరుగా ఉండక ఏక శరీరముగా ఉందునని ప్రమాణము చేయుచున్నాను. వివాహ బంధమును చులకనగా గాని అనాలోచితముగా గాని చూడక తగిన మాన్యతతోనూ ప్రార్థనతోనూ వివాహ నియమము యొక్క ఉద్దేశములను నెరవేర్చెదనని ప్రమాణము చేయుచున్నాను. దేవుడే మానవుని యందు నాటినట్టియు క్రీస్తునందు విమోచన పొందినట్టియునైనా సహజ కోరికలను ఆపేక్షలను దేవుడు పవిత్రపరచి
యుక్తముగా ప్రయోగించున్నట్లు యుద్ధముగా పరిచయించిన వివాహ నిర్ణయమును వివాహ నియమమును గౌరవించదనని గౌరవించుతానని ప్రమాణము చేయుచున్నాను. ప్రమాణం చేయుచున్నాను. కుటుంబములో కుటుంబంలో పిల్లలు జన్మించి పిల్లలు జన్మించి దేవుని మహిమార్థము దేవుని మహిమ కొద్దును మన ప్రభువైన మన ప్రభువైన యేసుక్రీస్తునందలి యేసుక్రీస్తునందని విశ్వాస విశ్వాస ప్రేమ ప్రేమ జ్ఞానములందు జ్ఞానమునందు పెంచబడినట్లు పెంచబడినను వివాహ నిర్ణయమును వివాహ నిర్ణయమును పాటించదనని పాటించదాని ప్రమాణము చేయుచున్నాను. ప్రమాణం చేయుచున్నాను. ప్రవళిక అను నేను భరత్ అను నిన్ను నా భర్తగా హత్తుకొని ఇద్దరుగా నుండక ఏక శరీరముగా ఉందుమని ప్రమాణము చేయుచున్నాను. వివాహ బంధమును చులకనగా గాని అనాలోచితముగా గాని చూడక తగిన మాన్యతతోనూ ప్రార్థనతోనూ వివాహ నియమము యొక్క ఉద్దేశములను నెరవేర్చదనని ప్రమాణము చేయుచున్నాను. దేవుడే మానవుని యందు నాటినట్టియు క్రీస్తునందు విమోచన పొందినట్టియు సహజ కోరికలను ఆపేక్షలను దేవుడు పవిత్రపరచి యుక్తముగా ప్రయోగించున్నట్లు వివాహ నిర్ణయమును గౌరవించదను. కుటుంబములో పిల్లలు జన్మించి దేవుని మహిమార్థము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి విశ్వాస ప్రేమ జ్ఞానములందు పెంచబడినట్లు వివాహ నిర్ణయమును పాటించదనని ప్రమాణము చేయుచున్నాను. ప్రార్థన సమయమందు భారతదేశ సాంప్రదాయానికి గుర్తుగా ఈ మంగళ సూత్రమును వరుడు వధువునకు ధరింపచేయుచుండగా మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. అందరూ బిగ్గరగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చప్పట్లు కొడుతూ అందరూ ప్రభువుని కనపరుచుకుందాం. థాంక్యూ లార్డ్ జీసస్. ప్రార్థన. శక్తిమంతుడైన మా తండ్రి ప్రభువా, ఈరోజు మహోన్నతమైన మీ దయా సంకల్పమును బట్టి మీ సన్నిధిలో బిడ్డలు నీ సన్నిధిలో ప్రమాణం చేసి ఒకరిని ఒకరు ప్రభువా వారు కలిసి జీవించటానికి జీవితాంతము మీరు ఏర్పరిచిన బంధములో ఈ వివాహ బంధములో పరిశుద్ధ వివాహ బంధములో ఉండడానికి బిడ్డలు తీర్మానించుకొని ఉండగా ఈ దేశ సాంప్రదాయము ప్రకారము ఈ మంగళ సూత్రమును ఈ సమయంలో బిడ్డ ధరింప చేస్తూ ఉన్నప్పుడు ఇది కేవలము దారముతో తాళ్లతో ఏర్పరిచిన బంధముగా కాక ప్రేమ సమాధానము ఐక్యతలతో మిళితమైనటువంటి బంధముగా దీనిని ఏర్పరిచి స్థిరపరిచి సిద్ధపరచమని బతిమాలుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ముసుగును వేలిని తొలగించాలని మనం చేస్తాం. పైకి సరిచే మగన్ అందరూ చప్పట్లు కొట్టండి గట్టిగా. మైక్ పట్టుకోరా ఇక్కడ చెప్పే ప్రమాణం. నిత్య నమ్మకమునకును నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ మంగళ సూత్రమును నీకు ధరింపచేయుచున్నాను. ముడే ఇంకొక ముడేనా
నిజమా? మళ్ళీ మాట చెప్పు. మరియు మరియు నా శరీరముతో నా శరీరంతో నిన్ను గణపరచి నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో నా ఆస్తి అంతటిలో నిన్ను నిన్ను పాలిభాగస్తురాలినిగా పాలు పంగస్తులుగా చేసుకొనుచున్నాను. చేసుకోవచ్చు. నేసేనాను గమ్ముడి కూడా వేసి మంగళమే యేసునకు మనుజావా తారునకు మనుజావా తారునకు మనుజావా తారునకు. సమయంలో వీరి సమయంలో వీరికి మొదటి పరీక్ష వీరి వైవాహిక జీవితంలో సహజంగా ఎవరికి ఎక్కువ ప్రేమ ఉంటే వాళ్ళు ముందేయండి అని చెప్పేదానికి భిన్నంగా వీరిద్దరూ ఎవరికి అవకాశం ఇస్తారో చూద్దాం. ముందు అమ్మాయిని వేయమంటావా, నువ్వే వేస్తావా, ఆయన వేస్తారా? మాటలు చెప్పలేం కానీ చేతలతోనే చూపిస్తామంటున్నారు. ఓకే, ఎవరు ఎక్కువగా వీరు ఒకరి మీద ఒకరు ప్రేమను తెలియజేసుకుంటూ ఎవరు మొదటిగా దండ వేస్తారో చూద్దాం. నేను అంటాను, రెడీ, 1 2 3. సరే, ఓకే. దేవరని దీవెనలు ధారాళముగను తీరనపై ఆగున వేగమే. దైవ సేవకులు నోవహ్ గారు ముందుకు రావాలని మనవి చేస్తున్నాను. అలాగే అమ్మ నాన్న ఉన్నారు ఇక్కడ. ఆంటీ గారు వచ్చారా? రండి. అమ్మ నాన్న ఉన్నారు ఇక్కడ. పాస్టర్ గారు రండి. మీరిద్దరు మోకరించండి అమ్మా, ఇద్దరు మోకరించండి. మంచిది. అలాగే పెళ్లి కుమారుని తల్లిదండ్రులు రండి, పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు కూడా దగ్గరికి రండి. వీరి కొరకు ఈ సమయంలో మనం ప్రార్థన చేయబోతున్నాం. జాగ్రత్తగా ఆలకించండి. దేవుని సమక్షమందును ఈ సభ ఎదుటను ఒకరికొకరు తమ ప్రమాణములను చేసి ఉన్నారు గనుక దేవుని నిర్ణయమును బట్టి ఈ దేశ చట్టమును బట్టి వీరిరువురును భార్య భర్తలని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు
పరిశుద్ధాత్మ యొక్క నామమందు ప్రకటించుచున్నాను. అందరూ కలిసి చెప్పండి ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్. అమ్మా, పాప తల్లిదండ్రులు కూడా రండి దగ్గరికి. మీరు ఇక్కడ ప్రార్థన చేద్దాం. దేవుడి ఈ సమయంలో బిడ్డల్ని దీవించి ఆశీర్వదించి నిండైన మెండైన సమృద్ధి అయిన కృప ఈ బిడ్డలకు వీరి వైవాహిక జీవితం యావత్తును అనుగ్రహించినట్లుగా మనమందరము దేవునికి బిగ్గరగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరుచుకుందాం. దేవానికి మహిమ. ఓ హల్లెలూయా, హల్లెలూయా. దైవ సేవకులు నోవహ్ గారు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, పరిశుద్ధుడా, మీకు మరొకసారి కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ ప్రార్థన మందిరావరణంలో నూతనముగా జతపరచబడిన వధు వరులిద్దరిని కూడా మీ కృపతో నింపి ఆశీర్వదించినందులకై స్తోత్రమయ్యా. దైవదాసుల కంటే ముందుగా మీ హస్తము, దక్షిణ హస్తము అయా, బలపరిచే హస్తము, ఆశీర్వదించే హస్తము చాపినందులకై స్తోత్రము. వారి భవిష్యత్తు అయ్యా భావి తరాలకు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నారు నాయన. ఉన్నతమైన దైవ దీవెనలు నింపబోతున్నారయ్యా. ఒక గొప్ప ఉన్నతమైన దాంపత్య జీవితంలో ఒక మంచి సంతానాలను కూడా మీరు అనుగ్రహించబోతున్నందులకై స్తోత్రం ప్రభువా. కేవలం నాయన వారికి మాత్రమే కాక అయా తండ్రి, సంఘమునకు, దైవ సేవకులకు, అలాగే నాయనా నీ పరిచర్యకు సహకరించే ఒక ఉన్నతమైనటువంటి కుటుంబంగా మీరు ఆ కుటుంబాన్ని తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తున్నాం. ఈ స్తోత్రాలు అన్ని విధాల మీ దీవెన మెండుగా కొమ్మరించినందుకై స్తోత్రం. సకల ఆశీర్వాదాలతో నింపండి, దీవెనలతో నింపండి. బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలు వెంట రానివ్వండి. ఎక్కడ అపవాదిని దుష్టుడు వారి ఇరువుల మధ్యలో పని చేయకుండా ఓ యేసు నామంలో వారి మధ్యలో మీరే నిలిచి ఉందురుగాక, కృపతో విస్తరింప చేయబడుదురుగాక. ఉన్నతమైన దైవ దీవులు కృపను కుమ్మరించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని యేసు నామముల పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. శక్తిమంతుడు అయిన తండ్రి, యేసు నామమున ఈ బిడ్డలను దీవిస్తున్నాను. దీవించబడుదురుగాక. భౌతికంగాను, శారీరకంగాను, ఆత్మీయంగాను, ఆర్థికంగాను ఫలించి అభివృద్ధి నొంది వర్ధిల్లుదురుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, బ్లెస్సింగ్స్ ఇన్ జీసస్ నేమ్. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క శాంతి, సమాధానము, అన్యోన్య సహవాసము ఇది మొదలుకొని సదాకాలము ఈరోజు జతపరచబడినటువంటి ఈ ఇద్దరు బిడ్డలకును వీరి వైవాహిక స్థితికి ఇరుపక్షాల కుటుంబీకులు, తల్లిదండ్రులు, బంధుమిత్రులు, సంఘము, చేరి వచ్చిన దైవ సేవకులందరికీ ఇది మొదలుకొని నిత్యము తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you. God bless you. సమయం, ఈ సమయం మధురం, అతి మధురం. బంధం, అనుబంధం అందరికీ సుఖీభవం. సమయం, ఈ సమయం మధురం, అతి మధురం. బంధం, అనుబంధం అందరికీ సుఖీభవం. చల్లగా ఉండాలి ఆ దేవుని సన్నిధిలో, ముందర నిలవాలి ఆ దేవుని కార్యములో. చల్లగా ఉండాలి ఆ దేవుని సన్నిధిలో, ముందర నిలవాలి
బ్యాక్ సైడ్ ఏంటంటే చిన్న విషయం కార్ అట్లా కార్లోకి అడుగు పెట్టినట్లయితే మేము మమ్మల్ని దింపుతున్నట్టు కారుకి తీసామని చెప్తాను అందుకే అందులో 2 అడుగులు ఎన్నికేత చాలన్నా ఏం కారు ఏమనరా సామె అదే మా పరువు పోగొడతావు అదే నువ్వు తెస్తావు అదిగో 1 6 మాట్లాడతారా అరే పైకి లేపు కడుగు లేకపోతే కడగాలి నువ్వు లేపాగా ఆడదే తడిచింది అరే బాగా చూసుకోండి రా లేదమ్మా వృత్తిస్తారు మరి మీరేస్తే పెట్టుకొని కూర్చుంటే అంట 2500 తమ్ముడు కింద కూర్చుంటే నేస్తారు లేకపోతే అయిపోయింది